భాస్కర ఓం అస్మి. వినిపిస్తుందా అందరికి? ఓం వినిపిస్తుంది స్వామి. సరే సరే అట్లా. ఓం అస్మి. అట్లాగే సరే మంత్రం చెప్పుకున్నా. ఓం ఒకసారి ఓం అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. ఇక్కడ ఇది ఆ క్లాస్ కాదు, ఈ క్లాస్ స్పెషల్ గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా వీడియో ఆన్ చేసుకొని సరిగ్గా మీ అందరికి కనిపిస్తుండాలి. ఇప్పుడు కాబట్టి విజువలిటీ ఉండాలి అందరూ కూడా. అది కొంచెం అటు ఇటు నడుస్తుంది, ఇది ప్రత్యక్షంగా చూడాల్సింది కాబట్టి మనం ప్రత్యక్ష ప్రసారం అన్నమాట. కాబట్టి ఈరోజు సుదినము, కార్తీక మాసము. ఒకసారి మళ్ళీ అందరూ ఓంకారం చెప్దాము. మొక్క ఎప్పుడు కూడా ఏమిటి, కన్ను మూసారంటే కన్ను దృష్టి పెట్టాలి. అందరూ ఒకసారి క్లుప్తంగా చెప్తాను, అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. ఓం ఓం మూడోసారి అందరూ ఒకేసారి చెప్పాలి. ఓం ఓం అహమస్మి. ఈరోజు మనం అహమస్మి బోధ, అహమస్మి బోధ ఒక ప్రత్యేకత. ఇప్పుడు మీరు బోధలు ఎన్నో విని ఉంటారు. ఇది ఆత్మబోధ, శంకరాచార్యులు, తర్వాత ఇంకా ఉద్ధవ గీత. గీత అన్న బోధన ఇంచుమించు ఒకటే. ఇట్లా రకరకాల యొక్క గీతలు ఉంటాయి, భగవద్గీత ఇట్లాంటివన్నీ కూడా. అయితే అహమస్మి బోధ అనేది ఏమిటంటే, ఇప్పుడు ప్రత్యక్షంగా గురు శిష్యులు, ఇదంటే గురువు శిష్యుడు, ఇది ప్రత్యక్ష బోధ. ఇప్పుడు ప్రత్యక్ష బోధ పోయింది, ఇంట్లో బోధ వచ్చింది. ఇప్పుడు ఇంట్లో నుండి వింటున్నారు, ఇక్కడండి వీరింటి ఇంట్లో బోధ పోయింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ, మీరు ఇంట్లో బోధ వరకే వింటున్నారు, కానీ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే మీ ఒంట్లో నుండి వినిపించేది. ఒంట్లో నుండి వినిపించేది ఏది? అహమస్మి బోధ. అంటే మీ శరీరంలోనే ఉన్నాడు పరమాత్మ. అహమస్మి ఎక్కడున్నారు? లోపలనే ఉన్నాడు. కాబట్టి మీ ఇంట్లోనే కాదు, మీ ఒంటిలో, అంటే మన యొక్క దేహంలోనే వినపడేది, వినేది, వినగలిగేది, చెప్పే బోధనే అహమస్మి బోధ. అహమస్మి బోధ అనేది మీరు ఎక్కడే విని ఉండరు. అని ప్రత్యేకత ఏంటంటే, అహమస్మి యొక్క బోధ ప్రత్యేకత
లోపల నుండి ఏది వింటూ ఉంటాము, మనం ప్రతిక్షణం వింటుంటాము. మనకి అందరికీ అందరూ సామాన్యంగా చెప్పుకునే భావం ఏంటంటే, భావము ఏదో అంతరాత్మ నాకు చెప్తున్నది అంటుంటారు. మీరు అంటున్నారా అందరూ? అంటే మన మనసు ఆలోచన చేస్తూ ఉంటే అంతరాంతరాల్లో ఏదో ఒకటి మనకు ఇది అవును కాదు అన్నటువంటి ఆ యొక్క చాలా సూక్ష్మంగా లోతుగా మనకు ఒక సిగ్నల్స్ అందుతుంటాయి. అది చాలా దృష్టి పెట్టినప్పుడు వాళ్ళకి తెలుస్తుంటుంది. కాబట్టి ఇక్కడ అహమస్మి బోధ ఏంటంటే, మీ దేహంలో ఉన్నటువంటి నేను అహం అంటే నేను, అస్మి అంటే ఉన్నాను, నేను ఉన్నాను నుండి కలిగేటువంటి భావము, అవగాహన, ఆనందము, తృప్తి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అహమస్మి బోధకు వస్తాయి. ఇంకా బోధ అంటే మనకు అర్థం ఏంటంటే, బోధ అంటే ఏదో ఇట్లా చెప్పేది అనుకుంటారు. బోధ అంటే ఇట్లా బోధ చేస్తుంది అనుకుంటుంటారు. బోధ అంటే బుధిర్ బోధనే అని చెప్పి, బుధిర్ బోధనే. బుధిర్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క పదము ధాతువుకు అర్థం ఉంటుంది సంస్కృతంలో. బుధిర్ అంటే బోధనే అని అర్థం. బోధ అంటే ఏంటి? బోధ అంటే దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం ఏంటంటే తెలుసుకునుట, ఇంకా అర్థం చేసుకునుట. ఆ బోధ అనేటువంటి పదానికి అర్థం చేసుకునటం, తెలుసుకొనటం. బోధ అంటే తెలుసుకోవడం, తెలియజేయడం రెండు వస్తాయి. ఇప్పుడు దీపం ఉంది అనుకో, తెలుసుకోవడం అనేది మనం ఇక్కడ ఏముంది తెలుసుకోవాలనుకోండి, ఇక్కడ ఏదో పుస్తకం ఉంది తెలుసుకోవాలనుకో ఏం చేయాలి? దీపం వెలగాలి, ఈ దీపం వెలగాలి, ఆ దీపం వెలగాలి, అంతే కదా. దీపము కన్ను, జ్యోతి ఏది? ఇది వెలిగితే అది వెలుగుతుంది. అది వెలుగుతుందా ముందు ఇది వెలగాల మనకు? ఏది ముందు రెండిట్లో? అది ఉన్నా ఇక్కడ లేకుంటే సూక్ష్మ శరీరము. ఇక్కడ కన్ను పరంగా ఇప్పుడు బయట ఒక వస్తువు వెలుగుట అనేది తీసుకుంటే అది తెలియటం. వెలుగు అంటే ఏంటి? తెలియటం అనమాట. ఈ తెలియటం అనేది తెలుసుకోవటము, తెలుసుకోవటము, తెలియజేసేది, తెలుసుకునేది. ఈ రెండు కూడా ఎట్లాంటివి? రెండు పరస్పరం ఉంటాయి. అందుకే ఒక అద్భుతమైనది ఏంటంటే, మనం చెప్పుకోవాల్సిన అద్భుతమైనది ఏంటంటే, ఒక భగవద్గీతలు చెప్తారు, మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అంటే మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం అంటే మచ్చిత్తం అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, ఇదేముంది దీంట్లో? ఇదేముంది? ఇది గోమాతైలం, స్టిక్కర్ లేదు, గోమాతైలం ఉంది. అంటే ఇదేంటి? ఇది చిత్తం అనుకుంటే దీంట్లో ఏముంది? తైలం ఉంది. గోమాతైలం అని పేరు పెట్టాం, తైలం ఉంది. అట్లాగే మనకు ఒక చిత్తం అనేది ఉంటుంది, అంటే స్టోరేజ్ ప్లేస్ అని చెప్తాం. ఈ చిత్తంలో ఏముండాలి? దాంట్లో నానా చెత్తరం అంతా పెట్టాం. కానీ ఏముండాలని చెప్తున్నారు? మత్ చిత్త. అంటే మత్ అంటే ఎవరు? మత్ అంటే కూర్చోండి, మనకు మత్ అనేది ఏంటంటే మనకు నేను వలన, నేనును పట్టి, వలన కంటెంట్ పట్టి పంచమి విభక్తి వస్తుంది కదా. అట్లాగే అహం, మాం ఇట్లా చెప్తూ పదాలు విభక్తి ప్రత్యయాలు విభక్తులు వస్తాయన్నమాట. ప్రథమా విభక్తులు వస్తాయి ఏకవచనంలో సంస్కృతంలో. ఆ వచ్చేది ఏమిటంటే పంచమా విభక్తులు వస్తుంది మత్ అనే పదం. మత్ అంటే నేనును పట్టి. ఇప్పుడు ఇదేమి ఉండాలి? చిత్తంలో, మన చిత్తంలో ఉండాలి, నేను నిలుపుకొని ఉండాలి, నేను పట్టుకొని ఉండాలి. ఇదేం పట్టుకొని ఉంది? తైలాన్ని పట్టుకొని ఉంది కదా, లోపల నూనెని పట్టుకొని ఉంది ఇది. అయితే ఇది ఎట్లా పట్టుకొని ఉందో అట్లా ఏం చేయాలి? మన చిత్తము ఎవరిని పట్టుకొని ఉండాలి? నేను పట్టుకొని ఉండాలి. అది మచ్చిత్తం అవుతుంది. అప్పుడు ఏం చెప్తుంది? నేను చిత్తంలో, దీంట్లోకి ఏమొస్తుంది? మనం తీసుకుంటే ఏమొస్తుంది? దీంట్లో ఉన్నదే వస్తుంది కదా. అట్లాగే మచ్చిత్తంలో నుండి ఏమొస్తుందంటే, మచ్చిత్తంలో నుండి ఏమొస్తుంది? నేనే వస్తాను బయటికి, అంతే కదా. ఇప్పుడు తైలం ఉంది, ఈ తైలంలో ఏముంది? నూనె ఉంది, తైలం ఉంది. ఏమొస్తుంది బయటికి? ఏమొస్తుంది? దిద్దుతుంటే ఇదే వస్తుంటుంది. అట్లాగే ఈ చిత్తంలో ఏముంటే అదే బయటకు వస్తుంటుంది. ఆ చిత్తంలో ఏముండాలి ఇప్పుడు? మత్. మత్ మత్ అనేది అండి నేనును పట్టి, నేనును పట్టుకొని. ఇది ఎట్లా ఉంది? నేను పట్టుకొని ఉందా? ఇది తైలం ఎవరిని పట్టుకుంది?
తైలం సీసా ఏం పట్టుకుని నేను పట్టుకుని ఈ సీసా లాంటి చిత్తం. చిత్తం ఏని పట్టుకోనాలి? నేను నిలుపుకొని, ఇంకా మనకు సొగసైన భాష నేను నిలుపుకొని ఉన్న చిత్తము. అదే ఈ తైలం నిలుపుకున్నటువంటి ఈ గ్లాసు, ఇది ఈ పాత్ర, ఈ సీసా అని ఎట్లా చెప్తామో, ఈ చిత్తంలో నేను నిలుపుకొని ఉంటే, నేను పట్టుకొని ఉంటే ఏమొస్తుంది బయటికి? నేనే వస్తుంది. కాబట్టి మచ్చిత్త మద్గత ప్రాణాహ. ఎవరు వస్తారు? ప్రాణము. ఈ మద్గత ప్రాణ అంటే ప్రాణం అంటే ఏంటి ఇక్కడ అర్థము? ప్రాణం అంటే మీరు సులభంగా అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు ఒక బస్ స్టాప్ ఉందనుకోండి. ఒక బస్ స్టాప్ లో ఎవరు ఉంటారు? ఒక వ్యక్తి కూర్చొని ఉంటారు. ఒక వ్యక్తి కూర్చొని ఉంటారు. బస్సు ఏదో దూరం నుంచి వస్తుంది. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? బస్సులో ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత మళ్ళీ ఎక్కడో దిగుతాడు. ఆ దిగేంత వరకు వాడిని ఏమని పిలుస్తాం మనం? ఏమని పిలుస్తాము? చెప్పాలి మీరు. ఏమని? ప్రయాణికుడు అంటామా? ప్రయాణికుడు పిలుస్తానంటే అంటే ప్రయాణికుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాప్ లో ఉన్నటువంటి వ్యక్తి బస్సు ఎక్కిన తర్వాత దిగేంత వరకు ప్రయాణికుడు అయినాడు. అట్లాగే ఇప్పుడు ఏం చేస్తారు? మనిషి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు మనిషి దేహంలో ఉన్నటువంటి యొక్క ఈ ప్రాణి జీవుని ఏమన్నాము? జీవుడు మనిషి అంటే బస్ స్టాప్ లో ఉన్న వ్యక్తి జీవుడు. ఎప్పుడైతే బస్సు ఎక్కాడు అప్పుడు ఏమైనాడు? ప్రయాణికుడు అయినాడు. మళ్ళీ బస్సు దిగిపోతే మనిషి అయినాడు. అట్లాగే దేహం ధరించడానికి వచ్చే రాకముందు మనం పాడే పదము జీవుడని వాడతాము. దేహంలో ప్రయాణం చేస్తుంటే మానవ ప్రాణి అంటాము, కుక్క ప్రాణి అంటాము, పిల్లి ప్రాణి అంటాము, ఇంకొక ప్రాణి అంటాము. అయితే ఈ దేహంలో ప్రయాణం చేస్తున్న ప్రాణి అయినాడు. అంటే ప్రాణాహ అంటే ప్రాణులు, ప్రయాణం చేస్తున్నవారు అని అర్థం. దేంట్లో ప్రయాణం చేస్తున్నవారు? ఈ దేహంలో ప్రయాణం చేస్తున్నవారు. అయితే ఎట్లా ప్రయాణం చేస్తున్నారు? వీళ్ళకి లక్ష్యం ఏంటి అంటే అది చెప్తున్నారు. గత అంటే నడక అనమాట. మద్గత ప్రాణ అంటే నేనునే లక్ష్యంగా. మత్ ఇక్కడ మళ్ళీ మద్గత ప్రాణ అన్నారు, మళ్ళీ మత్ వేశారు. అంటే నేను పట్టుకొని మనం ఇప్పుడు రోడ్డు మీద పోతున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్తే రోడ్డు తెలియదు అనుకోండి, ఎక్కడికి పోతాం? ఈ రోడ్డు ఏం కావాలి? నేను కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు మనం విజయవాడకి వస్తున్నాం అంటే విజయవాడకి ఏం కావాలి? విజయవాడకి కనెక్ట్ అయి ఉంటే ఈ రోడ్డు, అప్పుడు ఈ రోడ్డులో ప్రయాణం చేస్తుంటే విజయవాడకి వెళ్ళిపోతుంది. లేకుంటే ఎక్కడికో పోతాం, చిత్తూరుకు ఎక్కడికో వెళ్తాం. అంటే మన లక్ష్యం అంటే నేను కనెక్ట్ చేసుకునేటువంటి యొక్క మార్గం ఏదంటే అది మద్గత ప్రాణ అంటే దేహంలో ప్రయాణం చేసే ప్రాణి ఎట్లా ఉండాలంటే మద్గతి అంటే నేను పట్టి మన మార్గం ఎట్లా ఉండాలి? నేను పట్టుకొని ఉండాలి. అంటే నేను కనెక్ట్ అయినటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు మచ్చిత్త అంటే నేను నిలుపుకొని చిత్తం వాడు. మద్గత ప్రణాహ నేను గమ్యంగా ప్రయాణం చేస్తున్నవాడు. ఏమంటారు వీళ్ళు అంటే పరస్పరం అంటే బోధ ఎంత పరస్పరం. ఇక్కడ చూడండి, బోధ అంటే ఏంటి? ఈ పరస్పరం మీరున్నారు కొన్ని బోధ ఉంటుంది, లేదనుకోండి ఎక్కడ ఉంటుంది, ఉండదు. అందుకే బోధ అనేది ఎట్లాంటిది? పరస్పరం. అంటే ఇప్పుడు లైట్ ఉంది అనుకోండి, లైట్ ఎప్పుడుగా మనకు అవసరమైంది? నేనున్నా కాబట్టి స్విచ్ వేస్తే లైట్ వెలిగింది. నేనే లేననుకోండి లైట్ అవసరం ఉంది. కాబట్టి బోధ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? రెండు ఉంటుంది. తెలియజేయటము, తెలుసుకోవటము. ఇందులో ఏమిటి? తెలియజేయటం, తెలుసుకోవడం ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అది నెక్స్ట్ పాదం చెప్తున్నారు. పరస్పర బోధ ఎంత పరస్పరం అంటే పరస్పరం బోధ. బోధ అంటే ఏం చెప్పుకున్నాము? బుధిర్ అవగమనే. బుధిర్ అంటే తెలుసుకోవటం. అంటే బోధ అంటే బుధిర్. బుధిర్ అంటే తెలుసుకోవటం. తెలుసుకోవటము ఎట్లా ఉంటుంది? బాగా తెలుసుకోవటం. ఎంత బాగా? ఇప్పుడు చూడండి, నేను ఊరికి చెప్తున్నాను అండి, ఇప్పుడు మీకు ఎంత పడుతుంది తెలుసుకుంటున్నారు, బాగుంది. ఎంత బాగా తెలుసుకోవాలి? ఇందాక చెప్పాను నేను, లోపల నేను బోధ వినేంత బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు బయట చెప్పుకుంటున్నాం మనం, కానీ ఇప్పుడు కృష్ణార్జునులు ఎక్కడ చెప్పుకున్నారు? శ్రీకృష్ణార్జునులు బయట చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు కృష్ణుడు ఎవరు? ఇప్పుడు లోపలనే ఉన్నాడు. అర్జునుడు ఎవరు? లోపల ఉన్నాడు. శ్రీకృష్ణార్జునులు లోపల ఏదైతే చెప్పారు అంటే ఈ భగవద్గీతకు అద్భుతమైన పేరు పెట్టాడు. అద్భుతమైన పేరు ఏంటంటే ఇంకొకటి అహమస్మి గీత. మొన్న రీసెంట్ గా ఈ పేరు నామకరణం చేశాడు. అంటే అహమస్మి గీత, భగవద్గీత పేరు అహమస్మి గీత అన్నమాట. ఇది యాక్చువల్ గా ఒరిజినల్ గా మనకు పలికేటువంటి యొక్క పదం. అంటే భగవద్గీత చదువుతుంటే ఏమవుతుంది మీకు? భగవద్గీత మనం కృష్ణుడి దగ్గర అర్జునుడు చెప్పే అక్కడ వినట్టు మనలో పలుకుతున్నది బోధ, మనలో చెప్తున్నటువంటి యొక్క గీత, పలుకబడుతున్నటువంటి యొక్క గీత భావం అన్నమాట. అంటే ఇప్పుడు ఏమైంది?
ఈ బోధయంత పరస్పరం అన్నది ఎట్లా ఉంది, లోపల పలుకుతుంటుంది. అది అంటే ఎంత బాగా తెలుసుకోవాలి, లోపల వినాలి. బోధ లోపలే, తెలుసుకోవడం లోపల. అయితే ఇక్కడ బోధ అనే దానికి ఏం చెప్పారు అర్థం అంటే తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం, అంతేగాని తెలియజేసిన తెలుసుకున్న ఇందులో ఏమిటి, అర్థం చేసుకోవటం. తెలుసుకునేవాడు అర్థం ఉండాలి, తెలుసుకున్నవాడు అర్థం చేసుకున్నట్టు ఉండాలి, తెలియజేసేవాడు అర్థమై ఉండాలి. కాబట్టి పరస్పరం బోధయంత ఎట్లా ఉండాలి, కథయంతశ్చ మాం అంటే ఎవరిని, మాం నేనును కథనం చేయాలి. కథనం అంటే వివరంగా తెలుసుకోవాలి. ఇంకా ఎట్లాంటి వివరణ అంటే మనము ఇప్పుడు వింటున్నాం, ఈ వినికిడి ఎట్లా కావాలి, మనకు వినికిడి ద్వారా ఇప్పుడు వింటున్న శ్రవణం అవగాహన అవుతుంది. అనుభవ రూపకంలో ఎంతవరకు అర్థం చేసుకోవాలంటున్నారు, అనుభవ రూపకంగా కథనం. కథ ఎంత అంటే కథనం చేసుకోండి. కథనం అంటే ఎట్లాంటిది, ఇప్పుడు కథ చెప్తున్నారంట చూడండి. ఇప్పుడు వ్యాసులు ఏం చేశారు, మొత్తం కథనం చేశారు. మొత్తం శాస్త్రాన్నింటిని చిన్న చెప్పేది ఒకటే నీతి ఉంటుంది. ప్రతి వ్యాసానికి కానీ ఇంకోటి కానీ నీతి ఎంత ఉంటుంది, ఇంత ఒక మాట చెప్తాం నీతి. కానీ ఈ నీతి అర్థం కావాలంటే ఏం చేయాలి, మొత్తం విడదీసేవాళ్ళు. అంటే వివరంగా చెప్పాలి. ఇంత ఒక వాక్యం ఒక 100 పదాలు ఉంటే మనం ఒక 10 లక్షల పదాలు వచ్చేంత వివరంగా చెప్పాలి. అంటే అది వ్యాసం అంటాం. అంటే వివరంగా చెప్పుకుంటూ పోవడం. ఎంత వివరం చెప్పాలి అంటున్నారంటే కథయంతస్య మాం ఎట్లా, ఎప్పుడు చెప్పుకోవాలి, నిత్యం చెప్పుకోవాలి. ఎందుకు, మనం ఎప్పుడో ఒకసారి ఉన్నా నిత్యం ఉన్నామా, మనం ఎప్పుడున్నాము, మనం నిత్యం ఉన్నాం. ఇప్పుడున్నాము, తర్వాత లేకుండా లేవు కదా. నిద్రపోయినా మనం ఉన్నామా లేదా, నిద్రపోయినా ఉన్నాము, మెలుకులో ఉన్నాము. దేహం ఉన్నంత వరకు ఉంటాం కదా స్వామి. దేహంతో పని లేదు. దేహం వాహనం, ఇందా చెప్పుకున్నా, ప్రయాణం చేస్తున్న వరకు దేహంతో ఉంటాం. ప్రయాణం అయిన తర్వాత దిగిపోతాం. దిగిపోయితే ఇంకో దేహాన్ని ధరిస్తాం. దిగిపోయేది ఎవరు అంటే నేనున్నాను కాబట్టి నేను దిగుతున్నాను. అంటే దీనికి నిత్యం అనే పదం ఎందుకు వేశారంటే నేను ఉన్నా అనేది నిత్యం. కాబట్టి నిద్రపోయినా నేను ఉన్నాను కాబట్టి, మెలకు ఉన్నాను అంటే అన్ని కాలాల్లో కూడా ఏం కథనం కావాలి, ఇక్కడ నేను కథనం చేసుకోవాలి. నేనేమిటి, ఎంత కథనం చేయాలి, ఎట్లాంటిది కథనం అంటే, ఆ కథనం చేస్తూ ఉంటే మీకు ఏం కలగాలి అనుభవం అంటే తుష్యంతి రమంతి, తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి చ అంటే తృప్తి కలగటం, తృప్తిని పొందటం. తృప్తిని పొందటం ఒక పదం వేసా, తృష్యంతి అని చెప్పి సరిపోతుంది కదా. అంటే తృప్తి, ఇప్పుడు తృప్తిని పొందాను నేను, మళ్ళీ తర్వాత ఏమవుతుంది, రమంతి చ అంటే అది కంటిన్యూగా ఉంటుంది అనమాట. అంటే నిత్యము వర్తమానంలో ఉంచడం రమంతి అనే పదం చెప్తుంది. అంటే నిత్యము ఇప్పుడు కథనం చేస్తుంటే ఏమవుతుంది, మనకు తృప్తి కలుగుతూనే ఉంటుంది. ఈ కథనం ఆగకూడదు. కథనం ఎక్కడ ఆగకూడదు, ఇప్పుడు ఇక్కడ ఒక అర్ధగంటలో ఆగిపోతుంది ఇది చెప్పేది. కానీ నిత్యము కథనం ఎక్కడ జరగాలి, లోపల జరగాలి. లోపల ఎప్పుడు ఎట్లా జరగాలి, నిత్యం కథనం జరగాలి. అంటే కథయంతస్య మాం నిత్యం. ఎట్లా ఏం చెప్పుకుంటుంటే ఏమొస్తుంది, ఇక్కడ నాకేమొస్తుంది వింటే, ఇప్పుడు ఏదో నాకు గంట సేపు పని చేసుకుంటే ఏదో డబ్బులు నాకు వస్తాయి ఏదైనా వస్తాయి అని దీని చెప్పి ఏమొస్తుందంటే, ఏమి చేస్తే ప్రపంచంలో ఏమి చేసినా రాదో అది ఇది ఒక్కటి చేస్తే వస్తుంది. ప్రపంచం ఎన్ని డబ్బులు సంపాదించండి, ఏమైనా చేయండి, తలకి తపస్సు చేయండి, ఎన్ని విద్యలు నేర్చుకోండి, సృష్టికి ప్రతి సృష్టి చేయండి, ఇంకా ఎక్కడికైనా వెళ్ళండి. ఏది ఇప్పుడు చంద్రమండలానికి అంటే ఇంద్రమండలానికి వెళ్తే ఎక్కడికైనా తిరగండి, ఎక్కడికి తిరిగినా నీకు రాదు ఏది, నీవు కోరుకున్నటువంటి తృప్తి, సంతోషం, ఆనందం. ఈ ఒక్కటి వలనే వస్తుంది, కానీ వేరే దాని వల్ల రాదు అనేది దీని యొక్క అహమస్మి బోధ యొక్క సారాంశం. సారాంశం ఏంటంటే ఎందుకు చెప్పాలి ఇది, ఎందుకు మనము పదే చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఇది క్లాస్ కాదు మామూలుగా. ఇప్పుడు ఏంటంటే నాది హైదరాబాద్లో 6 సంవత్సరాలు, చాలా సంవత్సరాలు. ప్రతిరోజు ఇప్పుడు రాసినది ఖచ్చితంగా రేపు రాసి మళ్ళీ పెట్టాలి, వాట్సాప్లో పెట్టాలి, గ్రూప్లో పెట్టాలి. ఆ క్లాస్ కొంచెం వదిలేస్తాయి, ఇది మాత్రం అట్లా వదిలేయడానికి లేదనమాట. ఎందుకు, మీకు కథనం అయిందా లేదా, అంతే కదా. మీరు కథనం చేసుకున్న కథనం ఎక్కడ, లోపల కథనం అయిందా లేదా మళ్ళీ రాయాలన్నమాట. మళ్ళీ మననం చేయాలి, మళ్ళీ రాయాలి, అప్పుడు లోపల కథనం అవుతుంది. అంటే అహమస్మి బోధ ఇప్పుడు ఎక్కడ జరగాలి, లోపల జరగాలి.
కాబట్టి ఇప్పుడు ఈ లోపల జరగడానికి ఏం చెప్తున్నా అంటే తుష్యంతిచ రమంతిచ. ఇప్పుడు ఎప్పుడైతే తుష్టి తృప్తి రమంతి కలుగుతుందో మనకు ఏం చేసినా దేనికోసము? ఈ ఒక్క తుష్యంతి తృప్తి సంతోషం కోసమే. కానీ ఇది రాకుండా ఎన్ని చేసినా ఇది రాదనుకోండి, అవన్నీ ప్రయోజనమా నిష్ప్రయోజనమా? నిష్ప్రయోజనం. ఇప్పుడు చూడండి, జనరల్ గా ఆలోచన చేయండి. మనము బేరాలు ఆడుతుంటాం కదా, ఎన్ని బేరాలు ఆడతాం, ఎన్నో బేరాలు. ఒక 10 రూపాయల దగ్గర ఎంతో బేరం ఆడతాం. ఎందుకు? ఈ 10 రూపాయలకు ఇంకొక ఈ 10 రూపాయల మీద ఇంకోటి కొనొచ్చు అని చెప్పి, అంతే కదా. ఎందుకు బేరం ఆడితే 10 రూపాయలు ఖర్చు అవుతాను కాదు, ఈ 10 రూపాయలు మిగిలించుకుంటే ఇంకోటి కొనొచ్చు, మనం ఇంకోటి చేయొచ్చు అని చెప్పి. కానీ ఈ 10 రూపాయలు మాత్రం ఏమవుతుంది, పక్కన ఎత్తి పెడతాం. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నా, మనకు ఈ సమయం ఒక అర్ధగంట గంట సేపు సమయం ఉందండి. ఈ గంట సమయం వచ్చేసి ఎన్నో నేను కోట్లు సంపాదించాను అనుకుంటాం. నువ్వు కోట్లు కాదు, ఎన్ని సంపాదించినా ఏదైతే రాదో అది ఈ ఒక్కటి చేస్తే మాత్రమే వస్తుందో అది తుష్యంతి రమంతి. అంటే కథనము ఎంతవరకు చేయాలి, మనము ఎంతవరకు చెప్పుకోవాలంటే నిత్యము నిలిచేటట్టుగా ఉండాలి, నిత్యము నిలవాలన్నమాట. అంటే నిత్యం నిలవాలంటే ఏం చేయాలి? మనం నిద్రపోతామే అంటే, అందుకే చెప్పారు మచ్చిత్త అనేది. అంటే నిద్రపోతే ఏమవుతుంది, మీరు కళలు వేసేటప్పుడు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు విన్నారు కదా, రేపు పొద్దున కళ ఏమొస్తుంది మీకు? ఇదే కళ వస్తుంది, ఇదే కళ వస్తుంది. నిన్న అట్లాగే వచ్చింది ఇద్దరికి. అంటే ఏదో ఒకటి ఏదో ఆలోచన చేశాడు, అదే కళలో అంతా అదే వచ్చింది అనమాట. దాని సంబంధమే ఉంటుంది. అంటే ఎందుకు అంటే అది చిత్తం. చిత్తం అంటే ఏంటంటే మీకు అసలు వాస్తవం చెప్పాలంటే చిత్తం అంటే ఆటోమేటిక్ మిషన్ అనమాట. ఆటో ప్లే ఉంటుంది కదా. ఇప్పుడు చిత్తంలో వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు చిత్త వృత్తి అంటామా, మన వృత్తిపరంగా చెప్తే వృత్తి అంటే ఏంటి, మళ్ళీ బయటకు వస్తుంటుంది. ఇప్పుడు ఇది కూడా అంతే అనమాట. ఎప్పుడైతే దీన్ని ఫీడ్ చేసామో, మనము ఆలోచన చేసామో, సమన్వయం చేసామో, భావించామో, మననం చేసామో, విన్నామో, ఇదంతా ఏమవుతుంది, ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అయింది ఏమవుతుంది, మెలకువ లేసినప్పుడు ఎవరు లేస్తారు? ఆ ఫ్రీజ్ అయినటువంటి చిత్తమే బుద్ధిగా వస్తుంది, అదే మనసుగా వస్తుంది. కాబట్టి ఫ్రీజింగ్ అనేది అయితే ఉండదు, అది చిత్తం అనేది. చిత్తం అనేది ఇంకొక ఎలిమెంట్ ఉండదు. ఇప్పుడు చూడండి, నీరు ఉంటుందా? నీరు గడ్డగా మారినప్పుడు, ఫ్రీజ్ అయినప్పుడు ఆ నీరు, ఇప్పుడు ఇందాక ఇది చెప్పాము ఇట్లా ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, ఈ సీసా తైలం ఇక్కడ వేరుగా కనిపిస్తుంది. కానీ నీరు ఫ్రీజ్ అయితే ఏమవుతుంది, దాంట్లో వేరు ఉందా? ఇంకా ఫ్రీజింగ్ లో వేరే ఎలిమెంట్ లేదు. అక్కడ ఏముంది, నీరే ఫ్రీజ్ అయిపోయింది. అంటే నీరే గడ్డ కట్టింది. ఇక్కడ మంచుగడ్డ, ఇప్పుడు హిమాలయ చూస్తే నీరంతా గడ్డ కట్టింది. అంటే చిత్తం అంటే ఇక్కడ ఎట్లాంటిది అంటే అటువంటిది అనమాట. చిత్తం అంటే ఇంకోటి ఏదో ఉంటుంది, దాని లోపల ఇది ఉంటుంది, ఇట్లా కాదు. ఆ ఫ్రీజ్ అంటే అర్థం ఏంటంటే ఆ మంచు నీరు ఏదైతే నీరు గడ్డగట్టినప్పుడు ఎట్లా ఉంటుందో అది మొత్తం ఎట్లయిందో అది చిత్తం. అది వదిలితే ఏమవుతుంది, అది మద్గత ప్రాణాహ బోధ ఎప్పుడు వస్తుంది? యత చిత్తాత్మ అని చెప్పి చిత్తం గురించి ధ్యానంలో మస్తుగా శ్లోకాలు ఉంటాయి. చిత్తం 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 పైన ఉంటుంది శ్లోకాలన్నీ ధ్యానయోగం. ఎందుకు? ఈ చిత్తము ఎప్పుడైతే చిత్తాన్ని మార్చామో, అంటే చిత్తాన్ని మనము నిలిపాము, చిత్తంలో ఫ్రీజింగ్ చేసాము, అదేమవుతుంది ఆటోమేటిక్గా. తర్వాత ఇంకా ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణకు ఒక ఇంగ్లీష్ లెక్చర్ ఉన్నా అనుకోండి, ఇంగ్లీష్ లెక్చర్ ఉంటాడు, ఇప్పుడు క్లాస్లోకి అడిగిపెట్టాడు, ఏం చెప్తాడు ఆటోమేటిక్ చెప్తుంటాడు. నేను మాట్లాడి బయటకు వచ్చినప్పుడు కూడా ఏం చెప్తాడు, ఎట్లా ఎప్పుడు ఉంటుంది ఆలోచన అతనికి, ఎప్పుడు తన యొక్క భాషనే, తన యొక్క ఆ వృత్తి ఏదైతే ఉందో అదే వస్తుంటుంది. అంటే అది ఎట్లా వస్తుంది, ఆటోమేటిక్ అప్రయత్నంగా వస్తుంది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అని చెప్పి విని ఉంటారు కదా మీరు. ఆయన బ్యాట్ ఏది వాడతారంటే పాత బ్యాటే వాడతారంట. ఎంత అయినా సరే, ఎంత బ్యాట్ ఎటు ఉంది, పాత బ్యాటే పెడతాంట. ఎంత దానికి టేపులు వేసి విరిగిపోయినా ఏం చేసినా మొత్తం కుట్లేసి అదే వాడతాంట. ఎందుకు వాడతారు అట్లంటే దాంట్లో రహస్యం చెప్తా చూడండి. దాంట్లో రహస్యం ఏంటంటే, మీరు ఎట్లా ఏ యాంగిల్లో పట్టుకున్నారో, ఏ పొజిషన్లో పట్టుకున్నారో, ఎటువంటి యొక్క ట్యాక్లింగ్, దాన్ని విధానం, కొట్టడంలో విధానం ఏదైతే ఉందో అవన్నీ ఫ్రీజ్ అవుతాయి, యాజ్ గా ఫ్రీజ్ అయి ఉంటాయి. ఆ ఫ్రీజ్ అయినట్టు ఏమవుతాయి, అది ఆటోమేటిక్గా తన ప్రయత్నం ఉండదు. ఇంకా తన ప్రయత్నం లేకుండానే ఆ మూమెంట్స్ కానీ దాని యొక్క స్థితిగతులన్నీ ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోయి ఆటోమేటిక్గా వర్తిస్తాయి అన్నమాట. అంటే ఆ విధంగా ప్రవర్తిస్తారు. అప్పుడు ఏమవుతుంది, అది కంటిన్యూగా అతనికి విజయం చేకూరుతుంటుంది, అంటే కొట్టడంలో.
సిక్సర్లు కొడుతుంటారు. అంటే రహస్యం ఏంటంటే ఈ చిత్తాన్ని ఫ్రీజ్ కావడం అనేది చాలా ముఖ్యం. ఈ ఫ్రీజ్ ఒకసారి అయిందనుకోండి ఇంకా అయిపోయి ఇంకా కోర్స్ అయిపోయినట్టు మంది. అందుకే ఇప్పుడు మనకు ఏం చేస్తున్నారు, పదే పదే మదనం కథనం చేయాలంటే ఎందుకు చేయాలంటే ఇది ఫ్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఫంక్షన్లోకి వస్తుంది. తను ఇంకా తర్వాత చేయాల్సింది ఏం లేదు. అంతవరకు ఏం చేయాలి, మనం ప్రయత్నం చేస్తుండాలి, మనం చేయాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా అభ్యాసం చేస్తున్నారు, మనం చేస్తున్నాం. ఎందుకు చేయాలంటే వేరే మన చిత్తము వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తులు ఏమవుతాయి, వృత్తులు యాక్షన్లోకి వస్తాయి. ఇది చేయకుంటే ఏమవుతుందంటే ఇంకోటి చేస్తుంది. మనిషి ఊరుకోడు కదా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. మనిషి కదా, ఏ ప్రాణి ఊరికి ఉండలేడు, ఏదో ఒకటి చేస్తుంటాడు. ఆ ఏదో ఒకటి చేస్తే వృత్తులు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆ వృత్తి బదులు వృత్తులు ప్రవర్తించడానికి ముందు ఏం చేయాలి, ఇది పదం ప్రతిరోజు మనము ఈ యొక్క ఈ అహమస్మి బోధకు ఈ బోధ చెప్పడానికి మనకు మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది ఈ బోధ మొదలు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక హెడ్లైన్ అన్నమాట, ఈ అహమస్మి బోధకు హెడ్లైన్. అంటే అట్లా పెట్టుకొని మనం కొనసాగించాలి. ఇప్పుడు ఏదో పరస్పరం అంటే ఇక్కడ ఉన్నట్టు పరస్పరం, లోపల పరస్పరం ఏంటి, లోపల పరస్పరం మనస్సు, బుద్ధి, చిత్తము, తర్వాత అహమస్మి. అంటే ఇవి పరస్పరం చెప్పుకుంటాయి. అహమస్మి నుండి వచ్చే బోధన మనస్సు గ్రహిస్తుంది. అందుకే మన్మనాభవ అని చెప్పి, మన్మనాభవ అంటే అర్థం ఏంటి, ఇక్కడ కూడా మన్మనాభవ అంటే అర్థం ఏంటంటే మనస్సు మన్ అంటే మత్ అన్నమాట. మొదటి పదం మత్ అంటే నేను పట్టుకొని మనస్సు నిలిస్తే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది తుష్యంతి రమంచి నిత్యము కలుగుతుంది. ఇప్పుడు ఒకటే చూడండి, ఇందులో రహస్యం ఏంటంటే తెలుసుకోవాల్సింది, రహస్యం ఏంటంటే మన ఆలోచనే మనకు బాధ, మన ఆలోచనే మనకు సంతోషం. కాబట్టి ఇప్పుడు దేన్ని పట్టుకోవాలి మనము, డబ్బులను, వస్తువులను, ఇంకోటి కాదు, ఈ ఆలోచనను పట్టుకోవాలి. అందుకే వేమని చెప్తారు, ఒక మంచి పద్యం చెప్తుంటారు ఏంటంటే, మనన వృత్తిలోని మహిమనే రుంగొచ్చు. మన వృత్తి ఏం కావాలి, మనన వృత్తి కావాలి. మనన వృత్తిలోని మహిమని రింగుచు మనస్సునందే పూజ మహిమ గనుచు మానక ఉండువాడు మర్మగ్నుడకు యోగి ఎప్పుడు ఎట్లా ఉంటాడంట, ఈ మనస్సు ఏం చేస్తుంది అనేది ఒకటే దృష్టి ఉంటుంది, ఆలోచన ఏం నడుస్తున్నది ఒకటే దృష్టి. అందుకే ముని అంటారు కదా, ముని అంటే ఎవరని, ఈ మనన వృత్తి చేసేవాడే ముని. ముని అంటే మననం, నిత్యము మనన వృత్తి. ఏమి మననం చేయాలి, అది మన్మనాభవ, నేను మననం చేయాలి. నేను ఉన్నాను అన్నదాన్ని మననం చేయాలి. ఈ నేను ఉన్నాను మననం చేస్తే ఏమవుతుంది, మనకు మనం చేసే కొద్ది ఏమవుతుంది, తేజస్సు, బోధ కలుగుతుంది. బోధ అంటే తెలుసుకోవడం కలుగుతుంది. మనం ఆలోచన చేస్తే ఏమవుతుంది, మనకు ఆలోచన ఏం కలుగుతుంది, మనకు లోచన దృష్టి కలుగుతుంది. అంటే వెలుగు, ఒక తెలుసుకున్నట, ఒక అవగాహన, ఒక భావము, ఒక అర్థం చేసుకోవటము ఇంకా బాగా కలుగుతూ ఉంటుంది. ఇది బోధ. బోధ అంటే ఏదో బోధ, ఎక్కడో బోధ అని అనుకోదు. బోధ అంటే అర్థం చేసుకోవటము, తెలుసుకోవటము, దాంట్లో జీవించటము బోధ. తుష్యంతి, ఎంతవరకు జీవించాలి, తుష్యంతి రమంతి అంటే నిత్యము తృప్తిగా ఉండటము. తర్వాత తుష్యంతి, తృప్తి చెందటము అంటే దీనికంటే ఇంకోటి నాకు తృప్తి పొందటానికి ఇంకోటి అవసరం లేదు అన్నట్లుగా తృప్తి కలగాలి. ఇంకోటి మనం ఏదో ఉంది చేస్తాము, అది చేస్తే నాకు తృప్తి కలుగుతుంది, ఇది చేస్తే తృప్తి కలుగుతుంది, లేకుంటే ఈ టైంలో ఇంకోటి చేస్తుంది, ఇంకోటి. అందుకేంటి 24 గంటలు ఖర్చు అవుతుంటాయి. 24 గంటల ఖర్చును ఏం చేయాలి, ఇప్పుడు పొద్దున 1 గంట ఏం చేసినా గానీ సంతోషంగా ఉండాలి, అంతే కదా స్వామి. ఏం చేసినా చేయకున్నా సంతోషంగా ఉండటమే. ఇప్పుడు 1 గంట ఏదైతే ఉంటే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, 24 గంటలు తీసేసుకోండి. ఈ 24 గంట 2 గంటలు తీసేసుకొని ఏం చేయాలి, ఈ 2 గంటలు నేనుకు ఉపయోగించాలి. నేను ఎవరు, నేను అన్నదాన్ని మనం ఇప్పుడు చూడండి, చెత్త ఒక వ్యక్తి ఉన్నా అంటారు. రోడ్డు అంతా కుండీలు కనిపిస్తుంటాయి మనకు, ఏది చెత్త కుండీలు, ఇంకోటి జోలి పట్టుకుంటాడు ఒకడు,
ఏం చేస్తుంటాడు? చెత్త అంతా ఎరుకుంటూ పోతుంటాడు. చెత్తను ఎరుకుంటుంటాం. అంటే మనం ఏం చేస్తున్నాము? లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఏం చేస్తున్నాము? చెత్తని ఎరుకుంటున్నాం. ఇదంతా చెత్త అన్నమాట. చెత్తని ఎరుకుంటున్నాం రోజంతా. ఎంత ప్రయాసపడుతుంటారు మనం చూస్తుంటాము. చూస్తే ఇతనికి ఎంత కర్మరానైనా అనిపిస్తుంటుంది మనకు. చూస్తే వాళ్ళ జాలి కలుగుతుంది. అంటే ఎంత కర్మ, ఇంత చెత్త ఎరుకుంటూ ఆ సీసాల్లో ఏముందో, ఈ సీసాలు బాటిల్స్ కానీ ఇంకోటి కానీ దాంట్లో చెత్తలో మళ్ళీ చెత్తని ఎరుకుంటూ తిరుగుతుంటా. అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుందో ఇప్పుడు అట్లా అనిపిస్తాను మనకు. ఏది ఎవరికి అనిపిస్తుంది? మనకి అనిపిస్తాను. అంటే మన మనసు చేసేటువంటి మన బిహేవియర్, మన ప్రవర్తనను మనమే చూడాలి. అది ద్రష్ట అవుతాడు. ద్రష్ట అంటే చూచేవాడు అవుతాడు. అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఏమి చేస్తున్నాము దాన్ని ఏం చేయాలి? ఏమి చేస్తున్నాం ఇదంతా చెత్త ఎరుకుంటున్నాం. ఇప్పుడు ఏం కావాలి? మనము ఒక్కసారి ఆగి ఏం చేయాలి? ఉదయం గంట, సాయంత్రం గంట పెట్టుకొని ఒక ఉదయం పూట ధ్యానం, సాయంత్రం పూట శాస్త్ర వాక్యాలు, బోధ, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటం మీద, సాయంత్రం పూట తెలుసుకోవడం మీద దృష్టి పెట్టండి. ఉదయము ధ్యానం మీద దృష్టి పెట్టండి. 2 గంటలు కేటాయించుకోండి. కేవలం ఇది చిత్త నేర్చుకోవటం. అది చెత్త నేర్చుకోవటం. ఇదేంటి? చిత్ అంటే ఎరుక, జ్ఞానం. ఇప్పుడు చిన్ముద్ర పెట్టుంటాం కదా, చిన్ముద్ర అంటే బోధ. చిత్ అనేది ఏంటంటే భావము, ఎరుక, ప్రకాశం, ఇవన్నీ వస్తాయి. మనం తర్వాత పూర్తి తెలుసుకుందాం. సచ్చిత్ ఆనంద. చిత్తుని ఎప్పుడైతే తీసుకున్నామో అదే చిత్తం, అదే మచ్చిత్తం. ఈ చిత్తుని ఎప్పుడైతే మనలో తీసుకున్నామో అప్పుడు ఏమవుతుంది? తుష్యంతి, రమంతి వస్తాయి అన్నమాట. లేకుంటే ఎన్ని తిరిగినా, ఎన్ని జన్మలు దొల్లినా, జన్మలు ఏదో దొల్లుకుంటూ పోతుంటారు కదా. దొల్లుకుంటూ ఇప్పుడు ఈ జన్మ దొల్లటం కాదు, జన్మ దొల్లినా మనకు ఏమీ రాదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? అది అహమస్మి బోధ. అహమస్మి బోధ ఏంటంటే అహమస్మి ఇక్కడ నుండి బోధ కలుగుతుంది. ఇది అహమస్మి బోధ. ఈ బోధ ఎట్లాంటిది? బోధన మరీ తెచ్చుకోండి. అంటే అహమస్మి నేను ఉన్నాను అనేది నాకు అర్థం కావటం లేదు. ఎందుకు తెలుసుకోవాలి అంటే నేను ఉన్నాను అనేది నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు బోధ ఎందుకు అవసరం మనకు? తెలిసిన బోధతో ఏం పడింది? చక్కగా ఆనందంగా అనుభవిస్తుంటాం. కానీ ఇప్పుడు బోధ అనేది ఏంటి? బోధ అనే పదం ఏం చెప్తుందంటే అర్థం చేసుకోవటము, తెలుసుకోవటం, తెలియజేయటం, తెలుసుకోవటం. రెండులో ఏం జరుగుతుంది? అర్థం చేసుకోవటం జరుగుతుంది. ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, ఎందుకు అర్థం చేసుకోవాలి? నేను లేను అనుకుంటున్నాను. ఎందుకు ఈ బాధ అంతా? నేను బ్రతకాలని ఎందుకు అనుకుంటున్నానంటే నేను లేనని నేను బ్రతకాలి అంటే అర్థం ఏంటి? నేను ఇప్పుడు బాగలేనని అర్థం, అంటే లేనని అర్థం. దాని యొక్క అంతర్గతంగా భావం ఏం పలుకుతుంది మనకు? నేను లేనని. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఏం చేయాలి? నేను ఉన్నాను. నేను ఎట్లా ఉన్నాను? నేను దేనితో సంబంధం లేకుండా నేను ఉన్నాను. నేను ఎట్లా ఉన్నాను? నేను ఏం చేయాలి? ఇప్పుడు నా భావంలోకి తీసుకోవాలి, నా మనసులోకి తీసుకోవాలి, నా ఆలోచనలోకి తీసుకోవాలి. ఇది నేను చేయాల్సిన పాత్ర. నీ ఆలోచన తీసుకున్నాను అప్పుడు బయటకు ప్రసారం అయిపోతుంది. బయట ఎవరున్నారు? బయట కూడా నేనే ఉన్నాను. అయితే బయట నేను ఎట్లా ఉన్నాను? అందుకే మాకు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఎక్కడ వస్తావు అంటే నేను అంతటా ఉన్నాను అని అంటుంటాను. నేను కనిపించానంటే నీలోనే ఉన్నా కనిపించదు, నీళ్ళు అంటే నేను ఎట్లా కనిపిస్తాను అని. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, బయట ఎవరున్నారు? బయట పంచమభూతములు, విశ్వము, ఇవన్నీ ఎవరు? అన్నీ నేనే, అన్ని అహమస్మిని. ఎట్లా ఉన్నారు ఏమిటి అనేది మనం తర్వాత కథనం చేసుకుంటూ వెళ్తాం. ఇంకా ఎంతవరకు కథనం చేస్తాము అంటే నేను కంటే వేరేది కనిపించకూడదు, అంతవరకు కథనం చేయాలి. అంటే చెప్పుకోవటం, భావించటం, రాయటం, తెలుసుకోవటం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేయాలి? ఈ శ్లోకానికి మీరు రాయాలి. ఏది? వ్యాఖ్యానం రాసి రేపు దీంట్లో పెట్టాలి. ఇప్పుడు అట్లా వదిలిపెట్టేది ఉండదు. ఇప్పుడు మీకు ఒక భగవద్గీత బుక్ లో ఉందా? భగవద్గీత పుస్తకంలో 10వ అధ్యాయంలో మీకు 9వ శ్లోకం. ఇది ఇంకా అద్భుతమైన స్టాండర్డ్స్ ఉంటాయి దాంట్లో. మీకు ప్రాథమికం కాబట్టి
మీరు చెప్పే దాంట్లో కర్మయోగం కనపడుతుంది నాకు. భగవద్గీత బుక్ కొన్న కానీ దాన్ని ఓపెన్ చేయలేదు నేను. ఇప్పుడు ఏం చూడద్దు, తర్వాత మాట. ఇప్పుడు విభూతి యోగం 10వ అధ్యాయంలో 9వ శ్లోకం ఇది అనమాట. 10వ అధ్యాయంలో ఇది ఎట్లాంటిదంటే, ఇంకా మీరు ఏం చెప్పినా ఈ యొక్క మనం అహమస్మి బోధకు ముఖ్యం, అంటే హెడ్లైన్ లెక్క. దీనికి గుర్తింపు పెట్టుకొని ఇది ఎప్పుడు చెప్పాలి, నిత్యము చెప్పుకుంటుండాలి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇట్లా ప్రతి ధ్యానంలో కూర్చున్నప్పుడు మొదటి ప్రారంభంలో, తర్వాత ఉదయం పూట ధ్యానం పెట్టుకోండి, తర్వాత సాయంత్రం మీరు శాస్త్ర వాక్యాలను ఇట్లా బోధ వాక్యాలను వినటము, సంగీతం ఏదో ఒకటి కంఠస్థం చేయండి. మీరు కంఠస్థ చేయకుండా ఊరికేదా అంటే అంటుంటారు. అట్లా కాకుండా లోపలికి ఎక్కాలన్నమాట. మనకి ఇప్పుడు మొక్క తీసుకొచ్చి అనుకో ఇంట్లో, అది తీసుకొచ్చి బియ్యం తీసుకొచ్చి ఇంట్లో మూల పెట్టి అనుకుని ఏమొస్తుంది మనకు, అన్నం రెడీ అవుతుందా? దాన్ని శుద్ధి చేసి అగ్ని పెట్టి దాన్ని వంట చేసి అప్పుడు మనం తినడానికి సాధ్యం అవుతుంది. అట్లాగే శాస్త్రవాక్యాలు ఏంటంటే మనం తీసుకోవాలి, ముందు తీసుకొని దాన్ని ఈ విధంగా పద్ధతి చేసుకుంటూ వస్తే అవన్నీ పాకం అవుతాయి. అప్పుడు రుచి ఆనందం మనకు తెలుస్తుంటుంది. కాబట్టి మనం ఈ కార్యక్రమం ఏంటంటే, అయితే ఇందులో ముఖ్యంగా ఇంకొక పదం చెప్పుకొని ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను. ఇక్కడ ఏమిటంటే దీని సారాంశం ఒకటి చెప్దాం. ఇప్పుడు ఇంతవరకు మనము అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం ఒక గ్రూప్, అంటే ఒక బృందం, ఇది పరిశోధన బృందం. శ్రీకృష్ణార్జున పేరు పెట్టారు, భాస్కర శ్రీకృష్ణార్జున పేరు పెట్టారు. ఈ పరిశోధన బృందం ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానము, ఫస్ట్ జ్ఞానం ఏం కావాలి, నేను తృప్తిగా ఉన్నాను అని గుర్తించాలి. మనం తృప్తిగా ఉన్నాను, నేను నిత్యం తృప్తిగానే ఉన్నాను. కానీ ఇప్పుడు ఏమి లోపం మనకంటే, ఏమి లోపము, మనము తలంచకపోవటమే లోపం, అంతే. ఇప్పుడు ప్రపంచంలో అన్ని తీసుకొచ్చేసింది ఎవరు? సత్యభామ ఏం చేసింది? కృష్ణుని చూసుకోవడానికి ప్రపంచం అన్ని తీసుకొచ్చేసింది. మొత్తం తపేల ముందర్జం అన్ని తీసుకొచ్చేసింది. కానీ తూగినాడా కృష్ణుడు? అది అహమస్మి కృష్ణుడు అంటే. తూగినాడా? తూగలేదు. ఎందుకు? తలంపు లేదు, తలవటం లేదు, తల చుట్ట అన్నది లేదు. ఇప్పుడు ఆమె రుక్మిణీదేవి వచ్చి ఏం చేసింది? ఊరికే తీసుకొచ్చి ఏం వేసింది? తులసి దళం వేసింది. తులసి దళం అక్కడ వేసింది అంటున్నారు. తులసి దళం మీరు మనం వేసి తూగుతారు కృష్ణుడు అంటే అక్కడ ఏంటి? తలంపు ఉన్నది, కృష్ణుడి యొక్క తలంపు ఉంది నిత్యము. ఇక్కడ ఆ తలంపు లేదు. తలంపు యొక్క సూచన ఆ తులసి దళంలో మనకు కనిపించేది. తల చుట్ట అంటే మరణం చేయుట, తలంపు. నిత్యము ఏం చేయాలి మనము? తలంపు చేయాలి. అదే ఆ తలంపు ఏంటి? ఓం అహమస్మి. మొదటి మన తలంపు ఏం కావాలి? ఓం అహమస్మి అంటే నేను ఉన్నాను. ఎట్లా ఉన్నాను? ఓం అంటే అకార ఉకార మకారం, దేహము మనస్సు గుణమునకు అవతల నేను భద్రంగా ఉన్నాను. అదే భద్రాచలం అంటే ఏదో కాదు, భద్రంగా అచలంగా. భద్రంగా ఉన్నాను, అచలంగా స్థిరంగా ఉన్నాను. నువ్వు జన్మలు ఎన్ని జన్మలు డక్కా ముక్కులు తిన్నా, ఎన్ని చావు బతుకులు ఉన్నా, ఎన్నో చచ్చి పుట్టినా, నేను మాత్రం ఈ లేకుండా నేను ఉన్నాను. ఈ ఆధ్యాత్మిక వైద్యానికి ఏంటంటే, అహమస్మి ఆధ్యాత్మిక వైద్యానికి ఇదేమిటి? భవరోగం వరకు చికిత్స. భవరోగం అంటే పుట్టే రోగం అనమాట. పుట్టుతుంటాం, ఈ పుట్టు రోగానికి చికిత్స ఉంటుంది. దీంట్లో చెప్పుకొని, అంటే ఈ ప్రారంభంగా ఏం చెప్పుకోవాలంటే, మనకు 5 చెప్పుకున్నాం ఇది వరకు అంతా, 5 చికిత్సలు అని చెప్పి అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం. కానీ అవి 7 అయినాయి. 7 చికిత్సలు. ఇది స్థిరం, ఇంకా మళ్ళీ పెరగం, ఇంకా 7 చికిత్సలు అయినాయి. ఎందుకంటే ఒక 2 మిస్ అయినారు ఇక్కడ. ఎవరు మిస్ అయినారంటే, ఇప్పుడు మనం 1, 2, 3, 4, 5 వరకు అందరు తెలుసు. ఒకటి ఏంటి? అహమస్మి అస్త్రచికిత్స. ఇప్పుడు సప్త చికిత్సలు దీని పేరు అనమాట, అహమస్మి అస్త్రచికిత్స. తర్వాత రెండోది ఏం చెప్పాము? గౌ టెక్నాలజీ ట్రీట్మెంట్ చెప్పినాము, రెండవది. అయితే ఈ మధ్యలో 2వ ప్లేస్ మారిపోయింది. ఏం పెట్టాము దీనికంటే? జీవ గుణ భావ భూత జగత్. మళ్ళీ ఒకసారి చూడండి, జీవ గుణ భావ భూత జగత్. దీనికి ఇంకా మనం టెక్నాలజీ చెప్పుకోవాలంటే జీవ గుణ భావ భూత వరకు కామన్ ఉంటాయి. తర్వాత జగత్ బదులు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. ఇది రెండవది. మూడవది ఏంటి? మరి మూడవది కామన్గా ఇది ఉంటుంది. ఇది మూడవది
మన గౌ టెక్నాలజీ ట్రీట్మెంట్, 4వది గౌ టెక్నాలజీ ఫుడ్, 5వది గౌ అండ్ అహమస్మి టెక్నాలజీస్ లైఫ్ అనేది ఉంటుంది. 6వది వచ్చేసరికి శంభు ధ్యానం, ఇది బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ అనేది 6వది. 7వది వచ్చేసరికి మారిపోతుంది. 7వది వస్తుంది. 7వది ఏంటంటే శ్రీ గురు పాదుకా చికిత్స. శ్రీ గురు పాదుకా చికిత్స అంటే దాన్ని చెప్పండి శ్రీ గురు పాదుకా టెక్నాలజీ. శ్రీ గురు పాదుకా టెక్నాలజీ క్లుప్తంగా ఏం చెప్పాలంటే, క్లుప్తంగా 2 మాటలు. పాదుకలని ఏంటి, రెండు ఉంటాయి పాదుకలు. శ్రీ గురు పాదుకాభ్యాం అని చెప్పి ఒక స్తోత్రం ఉంది, మీరు దాంట్లో చూడొచ్చు. 9 మంత్రాలు ఉంటాయి. స్తోత్రం శ్రీ గురు పాదుకాభ్యాం అని చెప్పి వస్తుంది. అంటే గురు పాదుకాభ్యాం అని చెప్పి వస్తుంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే శ్రీ గురు పాదుకా చికిత్స ఏమవుతుందంటే, పాదుకలు ఏంటంటే 2 కదా పాదుకలు. 2 ఒకటి ఏంటంటే అహమేవ అస్మి. అహమేవ అస్మి అంటే, అహమేవ అంటే నేనే, అస్మి ఉన్నాను, నేనే ఉన్నాను, ఒక పాదుక ఒకటి వస్తుంది. 2వది ఏంటి, నా అన్యోస్తి కిల. నా అన్యోస్తి కిల అంటే అన్యం అంటే వేరేనది, ఇతరం అనేది లేదు కదా. ఇదండి ఇతరం లేదు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇంకా ఎవ్వరు లేరు అన్నమాట. ఇది మొదటి పాదం. నేనే ఉన్నా అనేది ఒకటి, ఇంకెవ్వరు లేరు అనేది 2వ పాదం అనమాట. 2 పాదాలు అన్నాడు చూడండి. 2 పాదాలు నేనే ఉన్నాను, ఇంకెవ్వరు లేరు అని చెప్తున్నా ఉంది. లేరు కదా, ఇంకెవరు లేరు కదా అని చెప్తున్నాం. అది చెప్పడమే ఇది, నేనే ఉన్నాను. ఇంకోటి ఏమిటి, ఇక్కడ ఏం చెప్తున్నారు, 2వ సెంటెన్స్ ఏంటంటే నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఇంగ్లీష్ ఏం చెప్తాను, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్ ఉంటాయి కదా. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటి, నేనే ఉన్నాను, పాజిటివ్ ఎంఫసిస్ గా చెప్పడం, నేనే ఉన్నాను. ఇంకోటి ఏంటి, అన్యం లేదు, వేరేది లేదు అంటుంది. వేరేది లేదు కదా అంటే, వేరేది లేదు కదా అని చెప్పడం అర్థం ఏంటి, నేనే ఉన్నానని చెప్పడమే. నేనే ఉన్నా అని చెప్పడమే అది కూడా. అయితే ఏం చెప్తున్నాము, ఇంకా ఏదైనా ఆలోచన చేస్తాము కాబట్టి వేరేది లేదు కదా అన్నది. ఎక్కడ ఉంటాయి ఈ పాదుకలు, ఇవి మనము ధరించాలన్నమాట. ఎక్కడ ధరించాలి, మన మనస్సు నిత్యము ఇవి ధరించాలి. ఇవి ధరిస్తే ఏమవుతుంది, ఎక్కడ చిక్కుపడం, ఎక్కడ తిరిగినప్పుడు కూడా నేనే ఉన్నాను, లేకుంటే అన్నీ ఉన్నాయంటే అయిపోయి అన్నిట్లో చిక్కుపడిపోతుంది. వేరేది ఉందంటే ఇంకా అక్కడ చిక్కుపడిపోతాం అనమాట. కాబట్టి నేనే ఉన్నాను, అన్యం వేరేది లేనే లేదు. ఇంకా బాగా చెప్పాలంటే అన్యం వేరేది లేనే లేదు కదా. ఇంకా బాగా ఇక్కడ ఎంపసిస్ చేస్తే అక్కడ చేయాలి, వేరే లేనే లేదు కదా. ఇట్లా మనం ఈ 2 శ్రీ గురు పాదుక, ఇవేమవుతుంది, ఇవి ఈ పాదుకలు ఏం చేస్తాయంటే గమ్యాన్ని చేరుస్తాయి. ఇప్పుడు 2 పాదములు అడిగేస్తే ఏమవుతుంది, నడక అవుతుంది కదా ప్రయాణం. ఇది ప్రయాణం అవుతుంది. అంటే ఈ పాదుక గురువు చూపించేది, గురువు పాదుకలు ఏంటంటే ఈ 2. అంటే ఈ 2ని ధరిస్తే ఇంకా సకలము ధరించినట్టే. అంటే ఇక్కడ మనకు చిక్కు రాదు ఇంకా. కాబట్టి ఇట్లా మనకు శ్రీ పాదుక చికిత్స అనేది 7వది. అంటే 7 సబ్జెక్టులు. ఇక్కడ ఏమిటంటే ఇంకోటి సారాంశం, ఇక్కడ సబ్జెక్ట్ ఇప్పుడు ఈ బుధవారము అదే బోధ అనమాట. బుధ అంటే అవగమని. అంటే బుధవారం ఎందుకు పెట్టుకున్నారు, దీన్ని కూడా కృష్ణుడు ఏ రోజు వెళ్ళాడు గురుకుల అక్కడికి నివాసానికి, ఏ రోజు వెళ్ళాడు, రేపల్లెకి చేరుకున్నాడు గోకులానికి. ఏ రోజు చేరుకున్నాడు, బుధవారమే. కాబట్టి బుధ అనేది కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు ఏమిటి, అహమస్మి బోధ ఏంటి, బుధ బోధ 2 ఒకటే అన్నమాట. బుధ అవగమం. అంటే ఇది ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన సారాంశం ఏంటంటే, ఇక్కడ 1, 2, 6, 7 ఈ క్లాస్లో సబ్జెక్ట్స్ వస్తాయి. 1 అహమస్మి అస్త్రచికిత్స అంటే అహమస్మి బోధ రూపంలో వస్తుంది. 2వది జీవ గుణ భావ భూత జగత్ అనేది దీంట్లోనే వస్తుంది. తర్వాత 2 వచ్చినాయి కదా. ఇంకా తర్వాత 6, 7, మొదటి 2, తర్వాత చివరి 2, 6, 7. 6వది ఏంటి, శంభు ధ్యానం. దీంట్లోనే ఇంకా నెక్స్ట్ ఈసారి అంటే ఆలస్యం అయిపోయింది. ఇవన్నీ ఏదేదో మొదటిసారి అయిపోయి అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది. రికార్డ్ చేద్దామని ప్రయత్నం ఒకటి అయిపోయింది, ఇదంతా కన్ఫ్యూజ్ అయిపోయింది. కాబట్టి కొంత ఈసారి అలజడిగా ఉంది. నెక్స్ట్ టైం లేకుండా ఉంటుంది. ఈ 6వది ఏంటి, శంభు ధ్యానం. శంభు ధ్యానం 15 నిమిషాలు ఖచ్చితంగా ఇక్కడ చేయాలి నెక్స్ట్ క్లాస్లో. ఈ శంభు ధ్యానం 6. 7 ఏంటి, శ్రీ పాదుక చికిత్స. ఇది కూడా పాదుక చికిత్స ఒక మంత్రం.
ఆ మంత్రం ఇప్పుడు చెప్పుకున్నాము. ధ్యానం ఇది వరకు కొంచెం చెప్పుకున్నాము. ఒక గురు మంత్రం ఒక చెప్పుకొని ముగిద్దాం. గురు మంత్రం ఏమిటంటే ఈ పాదుకలో ఒకసారి మంత్రం చెప్పండి. అందరూ కూడా మీరు వినిపించగానే మీరు చెప్పేసారు. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం నమామి. ఇది శ్రీపాదుక చికిత్స. అంటే ఇక్కడ ఏమి యొక్క సారాంశం ఏంటంటే గురువు అనేది జ్ఞానమూర్తి అంతే. దాంట్లో ఇంకా విశేషాన్ని చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు? జ్ఞానమూర్తి ఇందా చెప్పాను కదా, తుష్యంతి రమంతి ఏమొచ్చింది? ఇక్కడ ఏమి ఇస్తున్నారు? నిత్యానందం పరమసుఖదం పరమమైన సుఖాన్ని ఇచ్చేది ఎవరు? జ్ఞానమూర్తి. ఈ రెండు ఒకటే అనమాట. పరమానందము నిత్యమైన సుఖాన్ని ఇచ్చేటువంటి పరమ సుఖము. ఆ జ్ఞానాన్ని తలుచుకుంటే మాత్రం చేతనే. అందుకే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ రోజు సారాంశం ఏంటంటే తన ఆలోచన తనకు ఆనందం, తన ఆలోచన తనకు దుఃఖం. ఇది స్టేట్మెంట్ రాయాలి, అన్నింటిలో పెట్టుకోవాలన్నమాట. బోర్డు పెట్టుకోవాలి రాసి. తన ఆలోచన ఏం చేస్తున్నాడని నిఘా పెట్టాలి. ఇక్కడ పట్టుకుంటే ఇంకంతా శుద్ధి అయిపోతుంది. అంతే కదా. మన ఆలోచన ఏం జరుగుతుంది? ఈ ఆలోచన దుఃఖం తెస్తుందా, సుఖం తెస్తుందా? నేను గురించి ఆలోచిస్తే సుఖము, నీవు గురించి ఆలోచిస్తే దుఃఖం. నీవు ఉన్నదా? లేదు. నీవు లేవు, అతడు లేడు, రెండు లేవు, ప్రపంచము లేదు. నేను గురించి ఆలోచన చేయడమే నిత్యం. ఇది అందుకే ఏం చేయాలంటే మీరు ఒక మంత్రం ప్రతిరోజు ఒక శ్లోకం కంఠస్థం చేయండి భగవద్గీతలో. అందులో మొట్టమొదటి ఇది. దీన్ని మీకు మళ్ళీ వెంటనే మీకు దీన్ని ఏం చేస్తామంటే దానికి కూడా మీకు మెసేజ్ పెట్టేస్తాము గ్రూప్ లో. ఏ రోజుకి ఆ రోజు చాప్టర్ అయితే ఉంటుందో క్లుప్తంగా సారాంశం మళ్ళీ లెసన్స్ పెడదాం అనమాట. వీడియో కూడా రికార్డ్ చేస్తున్నారు వంశీ గారు. ఈ రోజున చాలా మంచి పని చేస్తారు. ఇందాక రికార్డ్ చేద్దాం అని చెప్పి ఇది అటు ఇటు తిప్పలు పడితే అది కాలేదు. మంచి పని చేశారు. అది వెంటనే మీరు లోడ్ చేసేయండి. ఇదంతా సారాంశము మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఇంకేదన్నా ఇది గురు మంత్రమా? అదే ఇది ఏమిటంటే నెక్స్ట్ టైం నుంచి ఇంకా మీకు కొన్ని వస్తాయి. అది నేను చెప్తాను. మంచి పని చేస్తారు. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం నమామి. మనం మంత్రం తర్వాత ఇది ఈ ప్రతిష్ట అనమాట. అహమస్మి బోధక అనేది ఈ సబ్జెక్ట్ కానీ జ్ఞానం కానీ టెక్స్ట్ మీరు ఏది వదిలిపెట్టకండి. ఎందుకంటే మళ్ళీ దొరకదు అనమాట. ఒకసారి చెప్పింది మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ వెళ్ళిపోతాం. అందుకే రికార్డ్ అని చెప్పి ఈరోజు అన్ని పెట్టుకున్నా కాలేదు. సరే, మంచి పని చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది శుక్రవారం నడుస్తుంటుంది. ఇది ఇట్లా ముందుకు ప్రయాణం చేద్దాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఇంకో శ్లోకం ముందే పెట్టేస్తాం. ఏ శ్లోకం దాని గురించి చెప్తామో ఇప్పటి నుంచి ఏంటంటే ఇంకా కొంత ఈ యూట్యూబ్ కానీ దీంట్లో కానీ సమాచారం ఏ రోజుకి ఆ రోజు మీకు శ్లోకాలు ఇవన్నీ అందిస్తుంటాము. పాడుకోవడానికి ఉంటాయి. అన్ని రకాలుగా మీకు జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. దీంట్లో కానీ దాంట్లో కానీ రెండింటిలో. దాంట్లో గో గురించి వస్తుంది, దీంట్లో ఇది వస్తుంటుంది. మూడింటి గురించి, దీంట్లో 4 సబ్జెక్టుల గురించి వస్తుంది. ఇలా ప్రయాణం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి విధంగా ఎవరికైనా సందేహాలు ఉంటే ఒక 10 నిమిషాలు 9:15కి ఆఫ్ చేద్దాము. గంట అవుతుంది. 8:10 మొదలు పెట్టాం కాబట్టి సందేహాలు ఎవరైనా ఉంటే ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్
స్వామి మీకు ఇప్పుడు చెప్పండి. ఒకటి మెసేజ్ పెట్టాను చూడండి. గురుకులం గురించి ఒకటి మెసేజ్ పెట్టాను. అది తర్వాత ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆహా, కావాల్సింది అది ఇప్పుడు ఓకే. ఎంతవరకు మన ఇప్పటికి ఏమి కావాల్సింది అది దాని గురించి ఏం చెప్పట్లేదు కానీ మీరు ఒకసారి చెక్ చేసి ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి తర్వాత. అది ఓకే. దీని గురించి నాకున్నది ఏంటంటే మనం అంతా సూక్ష్మ శరీరం అని నా ఫీలింగ్. అది కారణ సూక్ష్మ స్థూల ఈ మూడింటి మీద క్లారిటీ కావాలి నాకు. స్థూల శరీరం అంటే మన శరీరం, సూక్ష్మ శరీరం అంటే చిత్తము మనస్సు, దానికి చిత్తము మనస్సు బుద్ధి. ఇక్కడ ఏర్పడినటువంటి ఆలోచనలే అయ్యి మన సంస్కారాలుగా మారి మనల్ని ఇబ్బంది పెట్టాయి. నేనున్నాను అన్నప్పుడు ఆ చిత్తం ఏర్పడదు, చిత్తంలో బుద్ధి మనసు క్లియర్ గా ఉంటాయి అనేది నేను తెలుసుకున్నా. కారణ శరీరము కంప్లీట్. చక్కగా వివరించారు రామంజయులు. ఒకటి ఏంటంటే ఇందులో కన్ఫ్యూజ్ కాకుండా ఒక చిన్న సంశయం, క్లారిటీ, స్పష్టత ఏంటంటే దేహము కనిపిస్తుంటుంది, మనస్సు బుద్ధి ఈ రెండు సూక్ష్మ శరీరం కిందకి వస్తాయి. సూక్ష్మ శరీరము, మనస్సు, బుద్ధి, స్పష్టత. ఈ చిత్తం అనేది ఉంటుంది, ఇది గుణం కిందకి వస్తుంది. చిత్త వృత్తులు, చిత్తములో ఏదైతే ఉన్నాయో గుణములు ఉన్నాయా, ఇది ఏమున్నాయా, చిత్త వృత్తులు ఉండటం, ఇది చిత్తం అనేది గుణం కిందకి వస్తుంది. అంటే కొద్ది క్లుప్తంగా సారాంశం చెప్పుకోండి. ఇప్పుడు దీనికి అతీతంగా ఉన్నది ఏంటి? అహమస్మి. మామూలుగా ఏమవుతుంది, ఈ అహమస్మి బదులు డూప్లికేట్ ఎవరు? అహంకారం. అంటే ఈ అహమస్మి ప్లేస్ లో ఎవరు వర్తిస్తుంటారు అంటే అహంకారం వర్తిస్తుంటుంది. అంటే లోపల ఏమవుతుంది అంటే మనకు మూడింటి పాత్ర చెప్పుకుంటే దేహము, స్థూలము, మనస్సు, బుద్ధులు వచ్చిన సూక్ష్మ శరీరము, ఈ చిత్తం అనేది కారణ శరీరము. అయితే దీని ప్రోడక్ట్ ఏంటి? ఇప్పుడు మామూలుగా ఏంటి, ఇప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తం పనిచేసి ఏం సాధిస్తున్నాం మనము? అహంకారం సాధిస్తుంటాం. ప్రొడక్షన్ ఏంటి? అక్కడ అహంకారం. ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తము చేసి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పుకునేది మచ్చిత్త మద్గిత ప్రాణాలు ఏం చేస్తున్నాము? అహమస్మి నిలుపుకుంటున్నాం. అక్కడ అహమస్మికి బదులు డూప్లికేట్ నేను తయారు చేసుకున్నాం. అహంకారం అంటే అహమితి బుద్ధిం కరోతి, అంటే అహము నేను అని ఒక భావాన్ని తయారు చేసుకొని నేనని అంటాను. అంటే అదేంటి అని అది ఒక వస్తువు చూపిస్తాడు. ఇప్పుడు చేస్తాడు ఒకటి, ఏదైనా ఒక 10 లక్షల రూపాయలు తీసుకొస్తాడు, తెచ్చి ఒక వస్తువు తీసుకుని ముందర పెట్టి, చూసావా ఇది నేను అంటాడు. అంటే అదే ఇదా నేను అంటే దాన్ని తన యొక్క తన ఆలోచన తీసుకుని డబ్బులు తీసుకొచ్చి ఇది నేను అంటాను. ఇది అహంకారం. అంటే నేను ఉన్నానుకు బదులు ఇంకొక దాన్ని తయారు చేసుకుని ఇది నేను అని ప్రవర్తిస్తున్నాం. ఇది అహంకారం. అహమితి కరోతి అంటే అహము ఇది నేనని చేసుకుని ప్రవర్తిస్తున్నాము. చేసుకున్నది నేను ఎప్పుడు కాదు, ఉన్నది నేను. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నకిలీ నేను నిజ నేను, అహమస్మి అనేది నిజమైన నేను, అహంకారం అనేది ఏంటి? డూప్లికేట్ నేను అన్నాడు, వర్తించేది డూప్లికేట్. కాబట్టి ఇక్కడ స్పష్టత ఏంటంటే దేహము, స్థూలము, సూక్ష్మం ఏంటి? మనస్సు, బుద్ధి, సూక్ష్మ శరీరము, చిత్తము కారణ శరీరము, దీంట్లో గుణములు అన్ని, దీంట్లో చిత్త వృత్తులు, ముద్రలు, మన రికార్డెడ్ స్టోరీ కదా అనమాట. ఇది చిత్తం సాధారణంగా. ఇప్పుడు దాన్ని మచ్చితంగా మలుచుకోవాలి నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఏంటి దీనివల్ల పుట్టేది ఏంటి? అహంకారం. ప్రొడక్షన్ అహంకారం అవుతుంటుంది మన యొక్క ఆలోచనలో. ఇప్పుడు అహంకారం కాకుండా అహమస్మి ప్రొడక్షన్ ఉత్పత్తి చేసుకోవాలి. ఇది మనం చేయాల్సిన సారాంశం అనమాట. ఇంకా నేను చెప్పింది కరెక్టేనా గురుజీ? సరిపోయింది. కొంచెం చిన్న మార్పు చెప్పండి. మంచిగా చెప్పారు, బాగా మంచిగా వింటున్నారు మీరు. ఈ ప్రశ్న వింటున్నారు తెలుస్తున్నారు. నేను కొంచెం రిఫరెన్స్ చేసిన గురుజీ, ఆల్రెడీ ముందే రిఫరెన్స్ చేశాను ఈ సంగతి. మీరు రేపు రాయండి, రాసి కింద ఈ స్వామి వివేకానంద రాసిన డాష్ పెట్టి, చిన్న డాష్ పెట్టి నేను రామాంజరెడ్డి అని చెప్పి రాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాసం రాయాలి నెక్స్ట్ వచ్చే వారం లోపల. గురుజీ మీరు ఏది పెట్టినా
మీరు ముందుగా పెట్టండి ఏం చేయాలి ఏందనేది. ఈ గ్రూప్ స్పెషల్ కాబట్టి మాకు రీసెర్చ్ పర్పస్ కాబట్టి సబ్జెక్ట్ శ్లోకం కానీ ఏమైతే వాడతామో అవన్నీ ముందే పెట్టేస్తాం. ఎందుకంటే మీరు బాగా చదివి పెట్టుకుంటే నేను చెప్పేది కొంచెం శ్లోకాలు ఉంటాయి కాబట్టి వాటికి అర్థం అవుతూ ఉంటుంది, ఇంకా బాగా అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు అసలు గురుజీ చెప్పడానికి ముందు అనుకోండి, ముందు వెళ్తే ఇంకా బాగా అసలు అర్థం అవుతూ ఉంటుంది. మీరు చెప్పే విషయం నిజంగా నేను నమ్మలేకపోతున్నా. ఎందుకంటే ప్రతిదీ నాకు కారణం ఉండే నేను చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆవుతో ఉన్న స్టార్ట్ అయిన తర్వాత ప్రతిదీ ఇప్పుడు ఇప్పుడేంటి దీన్ని అటెండ్ చేసుకుని రామాంజనేయుడు అక్కడ లేడు, అక్కడ రామాంజనేయుడు లేడు, అక్కడ ఎవరున్నారు, నేనే ఉన్నా అనమాట. అందుకు అట్లే అనిపిస్తుంది, అందరికీ అట్లే ఉంటుంది. కాబట్టి అక్కడ జరగాల్సింది ఏంటంటే ఆ వర్క్ అంటే మన మనస్సు ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి, మనసు అభ్యాసం చేయాలన్నమాట. అట్లా చేయగా ఏమవుతుంది, ఎక్కడో చోట రాపిడి మనకు ఆ భావం అనేది వెలుగులోకి వస్తుంటుంది. ముందు అటు ఇటు ఉంటాయి కానీ అన్ని దాంట్లోకి వస్తాయి. అది అనుభవరూపకంగా మనం తీసుకోవాలన్నమాట. ఇది క్రమంగా ధ్యానంలో చాలా ఎక్సలెంట్ అనుభవాలు వస్తాయి మీకు, అసలు తిరుగులేదు. ఆ తర్వాత మనము ఈసారి సమయం అయిపోయింది కాబట్టి తర్వాత చెప్తున్నాం. ఇంకా ఎవరైనా సందేహాలు? ఇంకా 3 నిమిషాలు ముగిద్దాం. అవును, అంతే. ఇప్పుడు వంశీ లేడు అక్కడ, ఇక్కడ వంశీ లేడు, ఇక్కడ నేనే ఉన్నాను, అక్కడ నేను ఉన్నాను, ఇక్కడ నేనే ఉన్నాను, ఇంకా వేరే లేదు. అంటే ఇది దర్శనం చేయటమే దీని సారాంశం అన్నమాట. ఇట్లా ప్రత్యక్షం చేసుకోవటం. మీరు ఇంకా ఏంటంటే ఇతడు ఒకసారి చేశాడు అరుణాచలంలో ఒక గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటంటే ముందు గాలికి ఒక మనుషులు ఉంటారు కదా, గాలికి మనుషులకు వ్యత్యాసం లేకుండా తిరగాలి, ప్రదక్షిణ చేయాలి. ఇది చేశాడు వాడు. గాలికి ఇప్పుడు గాలి ఉంటుంది, గాలి ఎట్లా ఉంటుంది, మనిషి కూడా అంతే కదా, ఆ వ్యత్యాసం లేకుండా తిరగాలి. అట్లా మొత్తం అసలు ఎప్పుడు తిరిగినాడో కూడా తెలియదు అనమాట. అప్పుడే ఆ స్టాలిన్ ఏదో పెద్ద ప్రోగ్రామ్ అంటే 1000 మంది జనాలు వచ్చినారు. అక్కడ చూస్తే మొత్తం ఆ చుట్టూ తిరిగి మళ్ళీ మెయిన్ రోడ్ కలిసేసరికి మొత్తం పెద్ద ఎంత జనాభా వచ్చినా అసలు అర్థమే కాలేదు నాకు. ఇంకా ఎప్పుడు వచ్చినా ఇక్కడ వచ్చి ఇక్కడ మళ్ళీ రమణాశ్రమం దగ్గర వచ్చినాము. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎంత మందిని చూసినా ఎక్కడ చూసినా అది ఎవరు కనిపించాలి, వేరే అనేది లేదు అనేది దర్శనం చేయాలి. అంటే ప్రత్యక్షంగా జీవించాలన్నమాట. అప్పుడేమవుతుంది, అప్పుడు ఇంకా లేదు. అహమస్వి ముక్తిధామం నిర్మాణము మొదలవుతుంది ఈ నెలలో. మీకు అది అక్కడ బ్రహ్మ విహారం ఉంటుంది. ఇప్పుడు ఈ 5 మనం ఏం చేస్తామంటే బ్రహ్మ విహారం అనేది ఉంటుంది. అన్ని ప్రత్యక్షంగా దర్శనం చేయడం అనమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, చెప్పుకున్న స్టాండర్డ్స్ అదే యాజ్ ఇట్ ఈజ్ గా నిలిపేటట్టుగా ముక్తిధామం అనేది నిర్మాణం చేద్దాం. ఈ నెలలో ప్రారంభం చేస్తాము. తర్వాత ఇంకా కొద్ది త్వరలోనే ఇంకా కొంత ఫండ్స్ కొంచెం ఏర్పాటు. ఇప్పుడు 7 పాయింట్లు అన్నారు కదా, 7 చికిత్సలు అన్నారు కదా, అవి ఒక టేబుల్ రూపంలో పెట్టి దాంట్లో ఏముంటది అనేది కొద్దిగా డీప్ గా ఏమన్నా పెట్టండి. తప్పకుండా రిఫరెన్స్ ఎక్కువ చేస్తాయి. మంచి మాట చెప్పారు రామంజనే. టేబుల్ వస్తుంది, చార్ట్స్ వస్తుంటాయి, టేబుల్స్ వస్తాయి, ప్రతిరోజు కొన్ని వాక్యాలు వస్తుంటాయి. ఇవన్నీ ఇప్పుడు దాంట్లో పూర్తిగా ఇంక ఇప్పుడు ఇతడు కూడా కొంచెం ఒక స్థాయికి వచ్చాడు. అంటే ఈ జ్ఞాన మార్గంలో పూర్తిగా నిమగ్నం అయిపోతున్నాం. మిగతా ఎక్కడికక్కడ అప్పచెప్పేస్తున్నాము. అందువల్ల పూర్తిగా దీంట్లో రీసెర్చ్ పరిశోధనాత్మకంగా పూర్తిగా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం చేసేది ప్రపంచం అంతా ఇప్పుడు వైద్యం ఎవరో కనిపెట్టారు అది ఇది అని చెప్పి మనం విని ఉంటాం. ఏది హోమియో ఆయన చేశారు, ఈయన ఎవరు మనం అలోపతి ఆయన చేశారు, ఈయన ఆర్జన్ ఇట్లాంటి చెప్పుకుంటాం. అట్లా ఆధ్యాత్మిక వైద్యం అనేది రేపు పొద్దున మన శ్రీకృష్ణార్జున ఇది పరిశోధన వైద్యం ఉంది కదా, వైబృందం చెప్పుకోవాలి. అంటే ఆ స్టాండర్డ్స్ తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా తీసుకెళ్తాం. దాన్ని మనం ఇప్పుడు అవగాహన రూపంలో చేస్తున్నాం. ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తాం. ఆ సబ్జెక్ట్ పరంగా మీరు ఏమైంది, వారానికి రోజు టైం ఉంటుంది కదా, వారానికల్లా దాన్ని క్లీన్ అబ్జర్వేషన్ చేసి దాన్ని ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ లో పెట్టాలన్నమాట, రాయాలి.
అప్పుడు ఏమవుతుంది, రాసినప్పుడు ఏమవుతుంది, మనం రాసింది ఏమవుతుంది, మనము అంత లోతుగా దాన్ని స్టడీ చేస్తే రాయగలుగుతాం. ఊరికి రాస్తామా, 10 సార్లు కొట్టేసి రాస్తున్నాం ఒక వాక్యాన్ని. అంటే అంతటి లోపల మనము నిఘా పెట్టాలన్నమాట. ప్రతి చిన్న విషయం కావచ్చు, ఇది అది అని ఏమి లేదు. ప్రతి ఒక్క చిన్న మాట ఏమవుతుంది, చిన్న మాటనే మన మనసును విరిచేస్తుంది. అదే చిన్న మాట ఏం చేస్తుంది, మనసును వికసింపజేస్తుంది. ఒకే చిన్న మాట ఏం చేస్తుంది, విరగొడుతుంది, విరిచేస్తుంది, వికసింపజేస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉంది వ్యత్యాసం ఎక్కడ ఉంది? అది ఏ మాట అయినా సరే అది విరచకుండా వికసించేటట్టుగా చేసుకోవటమే అహమస్మి బోధ అన్నమాట. ఇప్పుడు తను వికసించాలి, అప్పుడు అందరి వికాసం అందుతుంది. ఇప్పుడు లైట్ అది వెలిగితేనే కదా మనకు వెలుగునిచ్చేది. అది వెలగకుండా మనకు వెలుగునివ్వలేదు కదా. అట్లాగే మనం వెలగాలి, ముందు తను వెలగాలి. ఇంకా మనం వెలుగు బయటకు వచ్చినా లేదు చూడాల్సిన పని లేదు, అది వస్తూనే ఉంటుంది. అదే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరత. అందుకే ఆ స్టాండర్డ్ లో ఈ బోధ అనేది ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు చెప్తున్నామో ఈ స్టాండర్డ్ తగ్గకుండా వెళ్తుంది ముందుకు అన్నమాట. ఈ స్టాండర్డ్ వేరు, అక్కడ ఆ క్లాస్ స్టాండర్డ్స్ వేరు. అదేంటంటే సామాన్య అందరూ ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి అవగాహన అది వేరు. ఆ ప్లాట్ఫామ్ వేరు, ఈ ప్లాట్ఫామ్ వేరు. ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే జ్ఞానం ఏంటి, రీసెర్చ్ అని పరిశోధన. ఈ పరిశోధన ఎట్లాంటిదంటే మనము ప్రతి క్షణం మనము దాని మీద నిఘా పెట్టాలి. ఈ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మన దేహంలో మన మనసులో ఏం మెదులుతున్నది దాన్ని పరిశోధన చేస్తే ఇంకా అందరినీ పరిశోధన చేసినట్టే. కాబట్టి మనము దేన్ని పరిశోధన చేయాలి, బయటిది కాదు, లోపల పరిశోధన చేయాలి, ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లా మనము అంటే ఇక్కడ ఏంటంటే సారాంశం చెప్పేది, ఈ జ్ఞానంతోనే ప్రపంచమంతా విశ్వం ప్రవర్తిస్తున్నది. విశ్వం ఏ జ్ఞానంతో ప్రవర్తిస్తుంది, అహమస్మి బోధతో ప్రవర్తిస్తుంది. కానీ ఇప్పుడు జగత్ అంటున్నాం, జగత్ వేరు, విశ్వం వేరు. విశ్వము అహమస్మి జ్ఞానంతో ప్రవర్తిస్తుంది, జగత్తు దేంతో ప్రవర్తిస్తుంది? అదే ఇప్పుడు రెండో పదం చెప్పుకున్నది, జీవ గుణ భావ భూత జగత్, అంటే కల్పించుకున్నటువంటి భావంతో ప్రవర్తిస్తుంది. ఇది సారాంశం, అన్ని వచ్చేసినాయి. కాబట్టి ఇక్కడ మనం ముగింపు వాక్యంగా ఏం చెప్పుకున్నాం అంటే, ఈరోజు చెప్పినటువంటి రెండు ఈ మంత్రాన్ని మళ్ళీ చెప్పుకొని ఇంకేదైనా సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? ముగిద్దాము, సమయం బాగా. ఇప్పుడు మంత్రం మళ్ళీ చెప్పుకొని మళ్ళీ ముగిద్దాం. ఈసారి నేనే చెప్తాను, మీరు వాళ్ళకి ఏమర్థం. మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఓం అహమస్మి. ఓం అహమస్మి.